హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర పచ్చడి, గోంగూర పులుసు. గోంగూరతో మనం ఏం చేసుకున్నా రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం దొరుకుతాయండి. చూడండి, అలాగే మన ఇంట్లోనే మా అమ్మగారి ఇంట్లో ఈ గోంగూర వేసారండి. చాలా బాగా వచ్చింది. అయితే ఇది తెల్ల గోంగూర. తెల్ల గోంగూర అయినా సరే చాలా పుల్లగా ఉందండి. తెల్ల గోంగూర నార్మల్గా కొంటే కనుక మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. మరి ఇంట్లోదే కాబట్టి మరేమో తెలీదు, పుల్లగానే ఉందండి ఆకు. నేనైతే ఇందులో ఫ్రెష్గా మనం చింతపండు కూడా వేయలే, ఫ్రెష్గా కోసిన ఆకుతో ఈవేళ పులుసు అలాగే పచ్చడి రెండూ చేశానండి. చాలా బాగా కుదిరినాయి. ఎలా చేశానో చెప్తాను చూడండి. దానికి గోంగూర తీసుకుని మనం కట్ చేసిన గోంగూరను శుభ్రం చేసిన తర్వాత ఒక బాణీ పెట్టుకుని బాణీలో కొద్దిగా గోంగూరను వేసేసి శుభ్రంగా మనం పసుపు, ఉప్పు ఏవి ముందే వేయకూడదండి. ఎందుకంటే గోంగూర పుల్లది కదా, అందుకని ఉడకదు. ఉప్పు వేస్తే కనుక కొయ్యలా అయిపోతుంది. అందుకని జస్ట్ ఆ కడిగిన గోంగూరని అలాగా బాణీలో వేసి మూత పెట్టుకుంటే 10 నిమిషాల్లో మగ్గిపోయిందండి. మన ఇంట్లోదే కదా, చాలా ఫ్రెష్గా తొందరగా మగ్గిపోయింది. దానికి చూడండి, మనం ఏం చేయాలంటే కలర్ మారేంత వరకు అలాగ మధ్యలో చూసుకుంటూ మూత పెట్టుకుని తీసుకుని చేసుకుంటే కనుక చక్కగా గోంగూర పచ్చడి రెడీ అవుతుంది. చూడండి, కలర్ మారిన తర్వాత మనం ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి చక్కగా అట్లకాడతో చూసుకుంటే మెత్తగా అయిపోతుందండి. అలాగే పోపు వేసుకుని ఇదివరకు కూడా నేను ఒకసారి చేశానండి పచ్చడి. లేదు, ఇప్పుడు మనం పేస్ట్ చేసి చేశానండి. ఈవేళ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో ఆవాలు, మెంతులు, ఇంగువ, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ చక్కగా వేగే వరకు పోపు పెట్టించుకుంటే కనుక దీంట్లోకి మనం ఇందాకలా ఉడికించుకున్న గోంగూర ఉంది కదండి, దాన్ని మిక్సీలో ఇలా పేస్ట్ చేసుకుని ఉంచుకుంటే చక్కని పేస్ట్ తయారవుతుంది కదా. అదే ఈవేళ ఆ పేస్ట్ని 2 రకాలుగా నేను పచ్చడి, పులుసు సగం ఇది సగం అది చేశానండి. పచ్చడికి మనం ఏం చేయాలంటే ఈ ముద్దలోకి చక్కగా ఎర్రకారం ఇప్పుడు వేసుకుంటే చక్కగా వేగుతుందండి. వేగిన దాంట్లోకి మనం ఆ పేస్ట్ని సగం చేసి ఇందులో వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా మెంతి పొడి అని వేస్తున్నానండి. మెంతులు, ఎండుమిరపకాయ 2 వేపిన పౌడర్ అండి. ఈ పచ్చడికి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. మీరు కూడా తప్పకుండా ఆ పౌడర్ వేసుకుని చూడండి, ఆ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. అయితే దీన్ని రైస్తో కానీ జొన్నలు, సజ్జలు దేంతో తీసుకున్నా పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అంటే మా పెద్ద తమ్ముడికి అలాగే మా ఫాదర్కి నాకు చాలా ఇష్టం అండి. ఈ పచ్చడి చాలా బాగా కుదిరింది. వేళ మీరు కూడా ఈ పచ్చడి ఇలాగే ట్రై చేయండి. పులుసు ఇంకా దీనికి పులుసుకి ఏం వేరేగా అక్కర్లేదండి. సేమ్ ఇందాకలు పెట్టుకున్న మన తాలింపులోకే అందులో సగం తీసేసిన తర్వాత సగం పులుసు అన్నాను కదా, దానిలోకి మనం కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది పచ్చి ఉల్లిపాయతో వేడి అన్నం మీద వేసుకుని తింటే కనుక ఈ పులుసు సూపర్గా ఉంటుందండి. అలాగే పచ్చడికి కూడా పచ్చి ఉల్లిపాయతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఉల్లిపాయ మీకు నచ్చకపోతే కనుక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అవాయిడ్ చేసి కూడా సేమ్ ప్రాసెస్ ఇలా చేసుకుంటే కనుక పచ్చడి, పులుసు రెండు కూడా చాలా కమ్మగా ఉంటాయండి. చాలా మంచిది మన ఆరోగ్యానికి గోంగూర. అందుకని మీరందరూ కూడా ట్రై చేసి రెండు కూడా మీకు ఎలా కుదిరినాయో నాకు ఒక కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. చూడండి, రైస్తో చెప్పాను కదా, ఈవేళ రైస్తో తీసుకున్నానండి. చాలా కమ్మగా కుదిరినాయి రెండు కూడా, పులుసు, పచ్చడి రెండు కూడా. మీరు కూడా ట్రై చేసి ఒక కమెంట్ పెట్టడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పచ్చడి అంటే మా సిస్టర్కి అలాగే మా పెద్ద అబ్బాయికి కూడా చాలా ఇష్టం అండి. ఎప్పుడు చేసినా సరే అందరం చాలా ఇష్టంగా తింటాము. మీరు కూడా ఇలాగే చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ కదండి, మెయిన్ ఏంటంటే గోంగూర పులుపు వల్ల మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అయితే ఈ పచ్చడి నిలవ పచ్చడి కింద కూడా చేసుకోవచ్చండి. కొద్దిగా నేను ఈవేళ ఆయిల్ తక్కువ వాడాను కదా, దానికి ఆయిల్ ఎక్కువ వాడుకుంటే కనుక 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకుంటే. అయితే చెప్పాను కదా, రైస్తో లేదంటే జొన్నలు, సజ్జలతో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఆకు పులుపు ఉంటుంది కదా, ఆ రెండిటి మన జొన్నలు, సజ్జలు చప్పదనాన్ని కూడా తగ్గిస్తుంది.